ఈవినింగ్ స్నాక్స్లోకి స్వీట్ కార్న్తో సింపుల్గా చేసుకునే 2 రకాల రెసిపీస్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చాలా సింపుల్ స్టెప్తో వీటిని చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి స్వీట్ కార్న్తో క్రిస్పీ కార్న్ చూపించబోతున్నాను. సెకండ్ వన్ వచ్చేసి కార్న్ పకోడా చూపించబోతున్నానండి. రెండు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, మంచి టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా స్వీట్ కార్న్తో టేస్టీగా స్నాక్స్ చేయాలనుకుంటే డెఫినెట్గా వీటిని ట్రై చేయండి. ముందుగా క్రిస్పీ కార్న్ ప్రాసెస్ని చూపిస్తాను. ఈ క్రిస్పీ కార్న్ ఇలా చేసామంటే ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లోలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా స్వీట్ కార్న్ తీసుకొని ఒలిచి తీసుకుందాం. ఇక్కడ నేను క్రిస్పీ కార్న్ చేయడానికి 2 మొక్కజొన్న కంకిల్ని తీసుకున్నానండి. వీటిని ముందుగా ఒలిచి ఆ తర్వాత ఉడికించుకుందాం. ఇలా ఒలిచాక ఇక్కడ నేను వీటిని ఉడికించడానికి ముందుగానే నీళ్ళను తీసుకుని వేడి చేశానండి. ఇలా ఉడకడానికి సరిపడా నీళ్ళను తీసుకుని బాగా వేడయ్యాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పుని తీసుకొని మొక్కజొన్నల్ని తీసుకుందాం. ఇలా మనం ఉడికించి ఆ తర్వాత ఫ్రై చేయడం వలన ఇవి ఆయిల్లో వేసినప్పుడు పేలకుండా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇలా తీసుకున్న వీటిని కనీసం ఒక 3-4 నిమిషాలు బాగా ఉడికించండి. ఇవి ఎలా అయితే ఉడుకుతాయో అలా కొంచెం ఉబ్బినట్టుగా అయి పైకి తేలుతాయి. కాబట్టి ఈ స్టెప్ని అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి. చూడండి, ఒక 3-4 నిమిషాలు అయ్యేసరికి మొక్కజొన్నలు బాగా ఉబ్బి పైకి తేలుతున్నాయి కదా. స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్లు రాకుండా ఇలా స్ట్రెయినర్తో మొక్కజొన్న గింజల్ని తీసుకోండి. నీళ్ళన్నీ బాగా అడిచిపోయాక ఇంకొక గిన్నెలోకి తీసుకోండి. ఇలా మనం ఉడికించిందంతా ఇంకొక గిన్నెలోకి నీళ్లు పడకుండా తీసుకున్నాక ఇవి కాస్త చల్లారడానికి ఇలా స్ప్రెడ్ చేసి ఒక 2-3 నిమిషాలు వదిలేసామంటే ఇవి మొత్తం చల్లారిపోతాయి. ఇవి కంప్లీట్గా చల్లారిపోయాకే మనం పిండిని కోట్ చేసుకోవాలి. కాబట్టి ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని, 1/2 టీ స్పూన్ ఉప్పుని తీసుకొని ముందుగా వీటికి బాగా పట్టించండి. ఇలా మనం ముందుగా అల్లం వెల్లుల్లి మిరియాలు ఉప్పు వేసి పట్టించడం వలన వీటి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. కాబట్టి వీటికి బాగా పట్టేలా ఒకసారి కలిపాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మైదా పిండిని తీసుకోండి. అలాగే 1/2 కప్పు కార్న్ఫ్లోర్ని వాడుతున్నాను. మొత్తం ఒకేసారి వేయకుండా ఒక 2-3 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ పిండిని తీసుకొని ముందుగా బాగా కోట్ చేయండి. ఇక్కడ నేను కోట్ చేయడానికి చెయ్యి పెట్టకుండా స్పూన్తో కలుపుతున్నాను. మనం చెయ్యి పెట్టి కలిపామంటే పిండి అనేది చేతికి అతుక్కున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి మీరు కూడా వీలైనంత వరకు ఇలా స్పూన్తో కలపడానికి ట్రై చేయండి. సో మనం ముందు తీసుకున్న పిండి చక్కగా కొట్టేలా ఇలా కలిపాక ఇప్పుడు లైట్గా వాటర్ని ఇలా స్ప్రింకిల్ చేయండి. మరీ ఎక్కువ చల్లద్దు. 1 టీ స్పూన్ అన్ని నీళ్లను ఇలా లైట్గా స్ప్రింకిల్ చేసి మిగిలిన కార్న్ఫ్లోర్ పిండిని మళ్ళీ కొంచెం తీసుకోండి. మనం తీసుకున్న 1/2 కప్పు కార్న్ఫ్లోర్ పిండిని ఇలా 2-3 సార్లు కోట్ చేస్తూ మధ్య మధ్యలో నీళ్ళను చల్లుతూ మళ్ళీ పిండిని వేసి కోట్ చేయాలి. ఇలా చేయడం వలన ఈ మొక్కజొన్న గింజలకు పిండి అనేది బాగా కోట్ అవుతుంది. ఒకవేళ మనం తీసుకున్న మొక్కజొన్న పిండి సరిపోలేదని మీకు అనిపిస్తే ఎక్స్ట్రాగా 1-2 టేబుల్ స్పూన్ల పిండిని తీసుకొని బాగా కోట్ చేయండి. మొత్తానికి మనకు కార్న్స్కి ఇలా పిండి అనేది చక్కగా కోట్ అవ్వాలి. ఇలా కోట్ చేస్తేనే మనం ఫ్రై చేసినప్పుడు ఆ కోటింగ్ అనేది పూడిపోకుండా మంచిగా ఫ్రై చేసుకోవచ్చు, క్రిస్పీగా ఉంటాయి. ఇలా చక్కగా కోట్ చేశాక ఇప్పుడు ఫ్రై చేసే మెథడ్ని చూపిస్తాను. ప్రతి దానికి ఫ్రై చేసే మెథడ్ని బట్టి ఆ రెసిపీ టేస్ట్ అయినా కన్సిస్టెన్సీ అయినా పర్ఫెక్ట్గా ఉంటుంది. వీటిని కూడా ఫ్రై చేయడానికి ఒక మెథడ్ ఉంది. అదేంటంటే ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ చిల్లకుండా ఉండడానికి మనం తీసుకున్నాక ఇలా మూతతో కవర్ చేయాలి. లోపల స్టీమ్ అనేది కొంచెం బయటికి పోయేలా ఉండేలా ఇలా సగానికంటే మూత కొంచెం ఎక్కువగానే పెట్టి ఫ్రై చేయాలి. నిజానికి అంత అవసరం ఉండదు, ఎందుకంటే మనం మొక్కజొన్నల్ని ఉడికించి ఆ తర్వాత ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్ చిల్లడం, ఆయిల్లో పేలడం అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. కానీ మనం సేఫ్ సైడ్గా వీటిని ఫ్రై చేసుకోవాలంటే మాత్రం ఎలాంటి టెన్షన్ ఉండకుండా ఇలా కవర్ చేసి ఫ్రై చేయండి. సో ఆయిల్ కూడా చక్కగా వేడైంది కదా, ఒక మొక్కజొన్నను వేసి చూద్దాం. చూడండి, ఆయిల్ ఇలా చక్కగా వేడయ్యాకే మనం కార్న్ తీసుకోవాలి. సో ఇలా కోట్ చేసిన పిండి అనేది ఆయిల్లో పడకుండా ఇలా జాలిగరిటతో తీసుకుంటూ ఎక్స్ట్రా పిండిని దులిపేసి ఆయిల్లోకి తీసుకోండి. సో ఇలా ఆయిల్లోకి సరిపడాన్ని తీసుకున్నాక కవర్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. మీరు కావాలంటే ఇంకా టెన్షన్ ఏమీ లేకుండా ఇలా కవర్ చేసైనా ఫ్రై చేసుకోవచ్చు. మధ్య మధ్యలో మనం తీసుకున్న కార్న్ ఫ్రై అయిందో లేదో చూస్తూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే స్టార్టింగ్ ఒక 2 నిమిషాలు కవర్ చేసి ఫ్రై చేశాను. ఆ తర్వాత ఇవి క్రిస్పీగా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మధ్య మధ్యలో టర్న్ చేస్తూ ఫ్రై చేస్తున్నాను.
పైన కోట్ చేసిన పిండి క్రిస్పీగా వచ్చి లైట్గా కలర్ మారేంత వరకు ఇలా టర్న్ చేస్తూ ఫ్రై చేయండి. అలాగే పైన నురగ కూడా కొంచెం తగ్గిపోతుందండి. ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యి మంచి క్రిస్పీగా వచ్చాక ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలాగే సెకండ్ టైం ఫ్రై చేయడానికి కూడా మనం ముందుగా చెప్పినట్టుగా పిండి పడకుండా ఇలా జాలిగరిటతో తీసుకొని ఎక్స్ట్రా పిండిని దులిపేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. సెకండ్ టైం కూడా ముందు చెప్పుకున్నట్టుగానే స్టార్టింగ్ ఒక 2 నిమిషాలు ఇలా కవర్ చేసి ఆ తర్వాత బాగా ఫ్రై చేసి తీసుకోవడమే. చూడండి, మనం ప్రిపేర్ చేసిన ఈ క్రిస్పీ కార్న్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మీరు కావాలంటే వీటిపైన కొంచెం చాట్ మసాలా, నిమ్మరసం, చాప్ చేసిన ఉల్లిపాయ వేసైనా ఇలాగే తినేయచ్చు. బట్ ఇక్కడ మనం రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి లాస్ట్ స్టెప్ని కూడా చూసేద్దాం రండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టీ స్పూన్ల నూనెని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దండి, దూరగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులోనే 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని, 1/2 టీ స్పూన్ ఉప్పుని తీసుకోండి. మనం మొక్కజొన్నలోనే మిరియాల పొడి, ఉప్పు తీసుకున్నాం కాబట్టి వాటిని చూసుకొని తీసుకోండి. ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి మనం ఫ్రై చేసిన కార్న్ తీసుకోండి. అలాగే సన్నగా చాప్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్ని కానీ లేదా కొత్తిమీర తురుములు కానీ తీసుకొని ఒకసారి బాగా కలిపామంటే టేస్టీగా చట్పటాగా క్రిస్పీ కార్న్ తయారైపోయింది. సో ఇలా చేసిన క్రిస్పీ కార్న్ని ఇక్కడ నేను ప్లేట్లోకి తీసుకున్నాక కొంచెం నిమ్మరసాన్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే నిమ్మరసానికి బదులుగా లైట్గా చాట్ మసాలాను స్ప్రింకిల్ చేసుకుని అయినా తినేయచ్చు. అల్టిమేట్ టేస్ట్ అండి. ఇంట్లో చేసామంటే అస్సలు నమ్మరు, అంత పర్ఫెక్ట్గా వచ్చాయి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి కార్న్ పకోడా అండి. చాలా త్వరగా అయిపోతుంది. ప్రాసెస్ అంతా ఒక 10 నిమిషాలు ఉంటుంది అంతే. త్వరగా చేసుకోవాలి, పెద్దగా టైం లేదు. చట్పటాగా టేస్టీగా తినాలంటే ఈ కార్న్ పకోడాని ట్రై చేయండి. కార్న్ పకోడా చేయడానికి ఒక మొక్కజొన్న కంకిని తీసుకున్నాను. ఇక్కడ నేను అందరికీ అవైలబుల్లో ఉండే స్వీట్ కార్న్ తీసుకున్నానండి. సో వీటిని మనం ఒలిచే పని లేకుండా కట్ చేసి తీసుకుందాం. ఇలా మనం ఒక ప్లేట్లోకి కార్న్ని పెట్టి ఇలా సగానికి కట్ చేయాలి. అంటే ఒక్కో కార్న్ని 2 టైమ్స్ కట్ చేసే విధంగా ఇలా కట్ చేయాలి. ఇలా కట్ చేసి తీసుకోవడం వలన మనం కార్న్ పకోడాను ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు పేలకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర ఆల్రెడీ ఒలిచిపెట్టిన మొక్కజొన్నలు ఉంటే వాటిని ఏం చేయాలో నేను చెప్తానండి. చూడండి, మనం ఇలా కట్ చేసి తీసుకున్నా ఎక్కడ కూడా వేస్టేజ్ అనేది ఉండదు. ఇలా కంప్లీట్గా కట్ చేశాక మీకు దగ్గర నుండి చూపిస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇలా కట్ చేసి తీసుకోవడం వలన కార్న్ అనేది కొంచెం బ్రేక్ అయినట్టుగా మనకు కార్న్ పకోడా కోసం పర్ఫెక్ట్గా వస్తాయి. ఇన్ కేస్ మీ దగ్గర ఆల్రెడీ ఒలిచిపెట్టిన మొక్కజొన్నలు ఉంటే లైట్గా కట్ చేసైనా తీసుకోండి. లేదా కట్ చేయడం పెద్ద పనిగా అనిపిస్తే సగం వరకు ఉడికించైనా మనం కార్న్ పకోడా చేసుకోవచ్చు. ముందుగా మనం కట్ చేసిన ఈ మొక్కజొన్నలను ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇందులోనే 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరాకును, 1 పొడువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ కారం తీసుకుందాం. మీరు కావాలంటే ఇందులో కొన్ని తరిగిన పచ్చిమిరపకాయలనైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా తీసుకొని వీటన్నిటిని బాగా కలపండి. కాస్త ప్రెస్ చేసినట్టుగా కలిపితే వాటర్ అనేవి చక్కగా ఊరుతాయి. కాబట్టి కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేస్తూ ఒక 2-3 నిమిషాలు బాగా కలపండి. ఒక 2 నిమిషాలు అయ్యేసరికి కొంచెం తడిగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం బైండింగ్ కోసం పిండిని తీసుకుందాం. 1/2 కప్పు శనగపిండిని తీసుకోండి. అలాగే కార్న్ పకోడా అనేది కొంచెం ఎక్స్ట్రా క్రిస్పీగా రావడానికి ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని తీసుకొని బాగా కలపండి. ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేస్తూ బాగా కలపండి. ఇందులో నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి. మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపామంటే మొక్కజొన్నలో అలాగే ఉల్లిపాయలో ఉన్న నీళ్ళన్నివి చక్కగా ఊరి ఇదంతా కూడా బైండింగ్లా వస్తుంది. ఇలా మీరు 2-3 నిమిషాలు బాగా ప్రెస్ చేస్తూ కలిపినా నీళ్ళనేవి అంతగా ఊరకపోతే కొంచెం 1 టీ స్పూన్ అన్ని నీళ్ళను చిలకరించి కలపండి. మరి నీళ్ళను ఎక్కువగా తీసుకున్నారంటే పిండి పలుచగా అవుతుంది, ఆయిల్ అనేది ఎక్కువగా లాగేస్తుంది. కాబట్టి లైట్గా వాటర్ని చిలకరించి పిండిని గట్టిగా కలపండి. మీకు వీడియో క్లిప్లో చూస్తేనే అర్థమైపోతుంది. పిండి ఇలా స్టిఫ్గానే ఉండాలి.
అలాగే ఇందులో మనం బేకింగ్ సోడా ఏం తీసుకోవట్లేదు కాబట్టి మనం చేసే పకోడా అనేది క్రిస్పీగా రావడానికి, అలాగే ఆయిల్ పీల్చకుండా ఉండడానికి ఇందులోనే 1-2 టీ స్పూన్ల వేడి వేడి నూనెను తీసుకొని బాగా కలపండి. ఇలా కొంచెం ఆయిల్ వేయడం వలన పకోడా క్రిస్పీగా రావడమే కాదు, ఆయిల్ పీల్చకుండా చాలా రుచిగా వస్తాయి. చూడండి, మనం ఇలా కలుపుతూ ఉండగానే ఇదంతా కూడా కొంచెం సాఫ్ట్ పిండి ముద్దలా అయిపోయింది కదా. మనకు పకోడా కోసం పిండి అనేది ఇలాగే రావాలి. ఇన్ కేస్ మీకు ఏమైనా కొంచెం పల్చగా అనిపిస్తే కొంచెం శనగపిండిని వేసి కలిపితే సరిపోతుంది. అలాగే మనం ఇలా కలిపాక పిండిని నానబెట్టకుండా వెంటనే చేసుకోవాలి. సో ఇలా కలిపాక మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని మీడియంగా వేడి చేయండి. ఆయిల్ మీడియంగా వేడయ్యాక పకోడాలా చేయడానికి చేతిని కొంచెం తడి చేసుకుంటూ పకోడాలా చేసుకుందాం. దీని వలన ఇందులో ఉన్న మొక్కజొన్నలనేవి విడిపోకుండా మంచి షేప్లో మనం పకోడా చేసుకోవచ్చు. అలాగే మరీ రౌండ్ షేప్లో చేయకుండా కొంచెం పకోడా షేప్ వచ్చేలానే కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా డ్రాప్ చేయండి. మరి మనం రౌండ్గా చేస్తే బాల్స్లా కనబడతాయి. సో ఇలా ఆయిల్లో సరిపడా పకోడాల్ని తీసుకున్నాక వెంటనే టర్న్ చేస్తూ ఫ్రై చేయకుండా వీటిని 1-2 నిమిషాలు ఇలాగే ఫ్రై చేయండి. 1-2 నిమిషాల తర్వాత స్లోగా టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. మరి పెద్ద స్పూన్తో టర్న్ చేయకుండా ఇలా కొంచెం చిన్న స్పూన్తోనే టర్న్ చేసామంటే ఒక్కొక్కటి ఈజీగా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా టర్న్ చేస్తూ ఇవన్నీ క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చి పకోడా ఇలా క్రిస్పీగా అయ్యాక ఆయిల్ నుండి తీసుకుందాం. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. వీటిని ఈవినింగ్ స్నాక్స్లోకైనా లేదా పప్పుచారులోకి నంచుకుంటూ తినడానికైనా చాలా పర్ఫెక్ట్గా సరిపోతాయి. క్రిస్పీగా రుచిగా తినేయచ్చు అన్నమాట. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో మళ్ళీ నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.